హలో డియర్ స్టూడెంట్స్, హోప్ ఆల్ యూ గైస్ ఆర్ ప్రిపేరింగ్ వెల్. ఈరోజు మనం ఈ వీడియోలో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ నుంచి మ్యాక్సిమం 5 మార్క్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ప్రతి ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుంచి మినిమం 1 క్వశ్చన్ వస్తుంటుంది, మ్యాక్సిమం వచ్చేసరికి 5 క్వశ్చన్స్ వస్తుంటాయి. కొన్ని ఎగ్జామ్స్లో 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఈ 5 క్వశ్చన్స్ని జస్ట్ మనం 2 నిమిషాల్లో ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం క్లాస్లో క్వశ్చన్స్ని 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనం ఫటాఫట్ సాల్వ్ చేయబోతున్నాము. కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే కనుక 2 డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? అంటే మళ్ళీ వాటిలో కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి. బట్ డైరెక్ట్గా మాట్లాడుకుంటే కనుక 2 కేటగిరీస్. అలా కాదు, దాంట్లో సెగ్రిగేషన్ కావాలి అనుకుంటే కనుక దాన్ని మళ్ళీ మనం ఒక 5 డిఫరెంట్ కేటగిరీస్ కింద మనం వాటిని డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా ఈ వీడియోలో నేను మీకు 2 డిఫరెంట్ కేటగిరీస్ని సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తుంటాయి, వాటిల్ని పెన్ను పేపర్ లేకోకుండా కళ్ళతో చూసి ఆన్సర్లు ఎలా పెట్టాలి అని నేను మీకు నేర్పిస్తాను. చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. జాగ్రత్తగా క్లాస్ వినండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్లాస్ అయిపోయేసరికి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మీతో పెన్ను పేపర్ లేకోకుండా సాల్వ్ చేయించే బాధ్యత నాది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, స్టేట్మెంట్ కన్క్లూజన్ ఇచ్చారు. స్టేట్మెంట్ చూస్తే కనుక టీ లెస్ దాన్ యూ, యూ ఈక్వల్ టు వి, వి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎస్, ఎస్ గ్రేటర్ దాన్ పి, పి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్యూ. ఇది స్టేట్మెంట్. దాన్ని బేస్ చేసుకుని మనకు 2 కన్క్లూషన్స్ ఇచ్చారు. వీటిల్లో ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఆప్షన్ పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదొక సింగిల్ స్టేట్మెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జామినేషన్లో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, 3 స్టేట్మెంట్స్ ఇస్తారు, 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. అది డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ క్వశ్చన్లో ఒకటే స్టేట్మెంట్ మీరు చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఒకటే స్టేట్మెంట్. ఇక్కడ ఎక్కడా కూడా మీకు మధ్యలో బ్రేక్స్ ఏమీ లేవు. ఇలా ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఫస్ట్ ఎవరెవరికి అడుగుతున్నారు రిలేషను? ఎస్కి టీకి రిలేషన్ అడుగుతున్నారు. ఎస్కి టీకి, అవునా కదా? మనకి ఎస్కి టీకి రిలేషన్ కావాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టీ ఉన్నారు, ఇక్కడ ఎస్ ఉన్నారు, అవునా కదా? ఇప్పుడు నాకు వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ కావాలి. అర్థమైందా? టీకి ఎస్కి మధ్యలో రిలేషన్ కావాలి. ఎప్పుడైతే నాకు వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ కావాలో సింపుల్ లాజిక్ జాగ్రత్తగా గమనించండి. వాళ్ళిద్దరి మధ్యలో కామన్ సింబల్ ఉండాలి. కామన్ సింబల్ ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా కామన్ సింబల్ ఉంటే గనక ఆ కామన్ సింబలే మన ఆన్సర్ అవుద్ది. సపోజ్ సెలెక్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఇలా లెస్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఇలా ఉందనుకో, అప్పుడు ఇక్కడ కామన్గా ఏముంది? లెస్ దాన్ ఉంది. అప్పుడు నేను ఆన్సర్ ఏం చెప్తాను? లెస్ దాన్ అని చెప్తాను. ఒకవేళ కామన్ సింబల్ ఉంటే అప్పుడు మీరు అడగొచ్చు, సార్ ఒకవేళ కామన్ సింబల్ లేకపోతే సార్? కామన్ సింబల్ లేపడం అంటే సపోజ్ ఒకటేమో గ్రేటర్ దాన్ ఉంది, ఇంకోటేమో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది, ఇంకోటేమో లెస్ దాన్ ఉంది. మరి ఇక్కడ ఈ మూడిట్లో కామన్ సింబల్ ఉందా? లేదు. కామన్ సింబల్ లేనప్పుడు ఏమవుద్దంటే దాన్ని మనం నో రిలేషన్ అని చెప్తాం అనమాట. నో రిలేషన్ అంటే వాళ్ళ మధ్యలో రిలేషన్ లేదు అని చెప్తాం. మరి వాళ్ళ మధ్యలో రిలేషన్ లేదు అని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు లెస్ దాన్ అనో గ్రేటర్ దాన్ ఇస్తే అది ఆటోమేటిక్గా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? అలా సింపుల్ లాజిక్ నేను మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే కొద్ది మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, టీకి ఎస్కి మీరు గమనించినట్లయితే కనుక కామన్ సింబల్ అని కనిపిస్తుందా? కామన్ సింబల్ ఏమీ కనిపించలేదు. కామన్ సింబల్ కనపడట్లేదు అంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ లేదు అని అర్థం అనమాట. అర్థమైందా? కామన్ సింబల్ కనపడట్లేదు అంటే వాళ్ళ మధ్యలో రిలేషన్ లేదు అని అర్థం. దీని ఇంకోలాగా ఏమని చెప్పొచ్చు అంటే, ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ కనిపిస్తే కనుక, వాళ్ళిద్దరి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ కనిపిస్తే దాన్ని కూడా మనం రిలేషన్ లేదు అని చెప్తాం అనమాట. అలా ఆపోజిట్ సింబల్స్ అంటే ఏమిటి అంటే, ఇదిగో వీళ్ళిద్దరిని ఆపోజిట్ సింబల్స్ అంటారు, గ్రేటర్ దాన్ లెస్ దాన్. అలానే దీన్ని కూడా ఆపోజిట్ సింబల్స్ అంటారు, అలానే దీన్ని కూడా ఆపోజిట్ సింబల్స్ అంటారు, దీన్ని కూడా ఆపోజిట్ సింబల్స్ అంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉంటే కనుక వాళ్ళ మధ్యలో రిలేషన్ లేదు అని చెప్తాము. ఇప్పుడు చూడండి, టీకి ఎస్కి మధ్యలో చూస్తే ఇక్కడేమో లెస్ దాన్ ఉంది, ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఈక్వల్ టు ఉన్నా సరే మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆపోజిట్ సింబల్స్ కనిపిస్తే కనుక వాళ్ళ మధ్యలో రిలేషన్ లేదు అని అర్థం. అంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ లేదు కాబట్టి అప్పుడు ఎస్ గ్రేటర్ దాన్ టీ రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఎందుకంటే ఎస్కి టీకి మధ్యలో రిలేషన్ ఉండాలి అంటే వాళ్ళ మధ్యలో కామన్ సింబల్ ఉండాలి, కానీ కామన్ సింబల్ లేదు కదా, రాంగ్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, వికి క్యూకి మధ్యలో ఇదిగోండి వి, ఇదిగోండి క్యూ. జాగ్రత్తగా గమనించండి, ఇది వి, ఇది క్యూ. వీళ్ళ మధ్యలో
మధ్యలో కామన్ సింబల్ అని కనిపిస్తుందా? అందరూ కళ్ళతో జాగ్రత్తగా చూడాలి ప్రతి ఒక్కళ్ళు. నేను చాలా సింపుల్గా కాన్సెప్ట్ని మీ అందరికి అర్థమయ్యేలా నేను చెప్పబోతున్నాను. వీకి క్యూకి మధ్యలో కామన్గా ఏమైనా కనిపిస్తున్నాయా? అందరూ జాగ్రత్తగా కళ్ళు పెట్టి చూడాలి ప్రతి ఒక్కరు. వీకి క్యూకి మధ్యలో కామన్గా కనిపిస్తున్నాయా? గమనించండి, వీకి క్యూకి మధ్యలో మీరు చూస్తే ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది. మరి ఈ మూడిట్లో కామన్గా ఏముంది? ఈ మూడిట్లో కామన్గా గ్రేటర్ దాన్ ఉంది. అంటే అప్పుడు వీకి క్యూకి రిలేషన్ ఏమిటి అంటే వి గ్రేటర్ దాన్ క్యూ. అవునా కదా? మన ఆప్షన్ కూడా వి గ్రేటర్ దాన్ క్యూ అని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు నేను ఏమని చెప్పాలంటే ఇక్కడ సెకండ్ది మాత్రమే రైట్ ఆన్సర్. అప్పుడు ఏమని చెప్పాలంటే ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ. 2 మాత్రమే సరి అయినది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీరు స్టేట్మెంట్ జాగ్రత్తగా చూస్తే కనుక Q greater than equal to P, P equal to R, R greater than equal to N, N less than G, G greater than equal to E, E greater than S అని చెప్పారు. మనకి Qకి Nకి మధ్య రిలేషన్ కావాలి. ఇది Q, ఇది N. అవునా కదా? ఇది Q, ఇది N. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కామన్ సింబల్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది. మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారంటే సార్ ఇక్కడ ఈక్వల్ కామన్గా ఉంది కాబట్టి నేను Q ఈక్వల్ టు N అని చెప్తాను సార్ అంటారు. దయచేసి అలా చెప్పొద్దు, అలా చెప్తే రాంగ్ ఆన్సర్. ఎందుకంటే Qకి Nకి మధ్యలో ఈక్వల్ టు అనేది ఆన్సర్ కాదు. ఈక్వల్ ఆన్సర్ అవ్వాలి అంటే గనక గమనించండి, ఈక్వల్ ఆన్సర్ అవ్వాలి అంటే గనక మీకు ఎలా ఉండాలి? ఇలా ఉంటే గనక అప్పుడు ఈక్వల్ ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? ఈక్వల్ ఆన్సర్ అవ్వాలి అంటే గనక ఈక్వల్ టు మాత్రమే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. ఈక్వల్ టు మాత్రమే ఉంటే అప్పుడు ఈక్వల్ ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? కానీ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఈక్వల్ టు మాత్రమే కాదు. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మీరు చూస్తే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే వీళ్ళిద్దరూ ఒకటే అని. వీళ్ళిద్దరూ ఒకటే అంటే పి అన్న ఆర్ అన్న ఒకటే. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు ఒకరిని తీసేసుకోవచ్చు, కావాలంటే పీని తీసేవచ్చు లేదా ఆర్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒకటే అన్నప్పుడు మరి ఇద్దరిని పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు ఒకటే కదా. ఇద్దరు ఒకటే అన్నప్పుడు ఇద్దరు అవసరం లేదు నాకు. అందుకనే ఇక్కడ అది తెలుసుకోవాల్సిన పాయింట్ అనమాట. కానీ కొంతమంది కంగారులో సార్ కామన్ అన్నారు కదా, ఈక్వల్ టు కామన్గా ఉందిగా, నేను ఈక్వల్ టు ఆన్సర్ పెట్టేస్తానంటే దయచేసి అలా పెట్టకూడదు. అర్థమైందా? ఇక్కడ ఈక్వల్ టు అంటే వీళ్ళిద్దరూ సమానము. అర్థమైందా? ఈక్వల్ టు అంటే వీళ్ళిద్దరూ సమానము. పిఆర్ ఇద్దరు కూడా సమానము. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కామన్గా మీరు చూస్తే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, కామన్గా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది. అంటే క్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎన్. ఎస్, క్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎన్. రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఆర్ఈ చూడండి, ఆర్ఈ ఇదిగోండి ఆర్, ఇదిగోండి ఈ. ఆర్ఈ వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే కనుక ఆపోజిట్ సింబల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. మరి ఇంకా తర్వాత ఏమున్నాయో నాకు అనవసరం. ఎందుకంటే ఒక గ్రేటర్ దాన్, ఒక లెస్ దాన్, గ్రేటర్ దాన్ లెస్ దాన్ కనిపించాయి అంటే వాళ్ళ ఆపోజిట్ అని అర్థం. మరి ఆపోజిట్ సింబల్ కనిపించింది అంటే వాళ్ళ మధ్యలో రిలేషన్ లేదు అని అర్థం. అది 2 గ్రేటర్ దాన్ ఉన్నాయా, 2 లెస్ దాన్ ఉన్నాయా, ఒక గ్రేటర్ దాన్ ఒక లెస్ దాన్ ఉందా మనకు అనవసరం. ఒక గ్రేటర్ దాన్ ఒక లెస్ దాన్ కనిపిస్తే చాలు, వెంటనే వాళ్ళ మధ్యలో రిలేషన్ లేదు అని చెప్తాం. అలా ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఉంది అంటే వాళ్ళ మధ్యలో ఆపోజిట్ సింబల్స్ కనిపించాయి. ఆపోజిట్ సింబల్స్ కనిపించాయి కాబట్టి రిలేషన్ లేదు అని అర్థం. అంటే ఆటోమేటిక్గా ఆప్షన్ 1 అంటే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఆన్సర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు ఆర్కి ఎఫ్కి రిలేషన్ కావాలి. ఇదిగోండి ఎఫ్, ఇదిగోండి ఆర్. అవునా? వీళ్ళిద్దరి మధ్యలో మీరు చూడండి కామన్ సింబల్ అని కనిపిస్తుందా? ఇక్కడ లెస్ దాన్ ఉంది, లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది. ఈక్వల్ టు అంటే ఇద్దరు సమానము. మళ్ళీ మీరు ఏం కంగారు పడద్దు. అప్పుడు కామన్గా ఏముందంటే ఎఫ్కి ఆర్కి మధ్యలో లెస్ దాన్ ఉంది. అంటే ఎఫ్కి ఆర్కి రిలేషన్ ఏమిటి అంటే ఎఫ్ లెస్ దాన్ ఆర్. ఎఫ్కి ఆర్కి రిలేషన్ ఏంటి? ఎఫ్ లెస్ దాన్ ఆర్. కానీ ఇక్కడ వీడియో ఇచ్చాడు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎఫ్ అని ఇస్తున్నాడు. రాంగ్ ఆన్సర్. ఎఫ్ లెస్ దాన్ ఆర్ అంటే ఎఫ్ లెస్ దాన్ ఆర్ని మనకు కావాలనుకుంటే ఆర్ గ్రేటర్ దాన్ ఎఫ్ అని చెప్పొచ్చు. కానీ ఆప్షన్లో ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎఫ్ ఉంది అంటే రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ టీకి బీకి రిలేషన్ కావాలి. టీకి బీకి రిలేషన్ ఇదిగోండి టీ, ఇదిగోండి బి. అవునా కదా? టీకి బీకి రిలేషన్ చూడండి. టీకి బీకి రిలేషన్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఈక్వల్ కాబట్టి ఇది వీళ్ళిద్దరూ ఒకటే. కామన్ సింబల్ మీరు చూస్తే కనుక ఇక్కడ కామన్గా ఏముందంటే లెస్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్లో కామన్గా లెస్ దాన్ ఉంది. అని టీకి బీకి రిలేషన్ ఏంటంటే టీ లెస్ దాన్ బి. అవునా కదా? ఎందుకంటే కామన్ సింబల్ ఈ రెండిట్లో లెస్ దాన్ కాబట్టి ఇక్కడ ఆప్షన్లో మీరు చూస్తే కనుక టీ లెస్ దాన్ బి ఇచ్చాడు. అని టీ లెస్ దాన్ బి రైట్ ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? అంటే ఓన్లీ కన్క్లూజన్ 2 ఈస్ ట్రూ. 2 మాత్రమే సరైనది. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, ఐకి ఎల్కి రిలేషన్ కావాలి. ఇదిగోండి ఎల్, ఇదిగోండి ఐ. వీళ్ళిద్దరి మధ్యలో కామన్ సింబల్ కనిపిస్తుందా? ఇక్కడ మీరు చూడొచ్చు కామన్ సింబల్ కనిపిస్తుందా అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. అంటే కామన్గా ఏముందంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. అంటే అప్పుడు ఎల్కి ఐకి రిలేషన్ ఏంటంటే ఎల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఐ. ఎల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఐ. అవునా కదా? దీన్ని నేను ఏమని రాసుకోవచ్చు అంటే ఐ లెస్ దాన్ ఈక్వల్ టు ఎల్ అని రాసుకోవచ్చు. అవునా కదా? ఎల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఐ అన్నా, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు ఎల్ అన్నా ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒక ఆప్షన్ ఏమో ఐ లెస్ దాన్ ఎల్ ఇచ్చారు, ఇంకొక ఆప్షన్ ఏమో ఐ ఈక్వల్
టు ఎల్ ఇచ్చారు. అంటే ఇలా విడిగా చూసినప్పుడు ఐ లెస్ దాన్ ఎల్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఐకి ఎల్కి రిలేషన్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు, కానీ ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూస్తే ఐ ఈక్వల్ టు ఎల్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ రిలేషన్ ఏంటంటే ఐకి ఎల్కి ఐ లెస్ దాన్ ఈక్వల్ టు ఎల్, కానీ ఇక్కడేమో ఒకటేమో ఐ లెస్ దాన్ ఎల్ ఇచ్చారు, ఇంకోటేమో ఐ ఈక్వల్ టు ఎల్ ఇచ్చారు. అలా విడివిడిగా చూసినప్పుడు రాంగ్ ఆన్సర్. కానీ రెండు కలిపితే చూడండి, రెండు కలిపితే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, అంటే 5 ఆర్ అని చెప్పొచ్చు కదా, 5 ఆర్. అప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్ 3 అవుద్ది, 1 ఆర్ 3. అంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, వికి ఎస్కి రిలేషన్ కావాలి. విఎస్ ఇక్కడ గమనించండి, ఇదిగోండి వి, ఇదిగోండి ఎస్. వీళ్ళిద్దరి మధ్యలో కామన్ సింబల్ అని కనిపిస్తుందా? ఇక్కడ మీరు చూస్తే కనుక వీళ్ళ మధ్యలో ఆపోజిట్ సింబల్ కనిపిస్తున్నాయి. ఆపోజిట్ సింబల్ కనిపిస్తే మొహమాటం లేకుండా రాంగ్ ఆన్సర్. ఆపోజిట్ సింబల్ అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆపోజిట్ సింబల్స్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, మరి ఆపోజిట్ సింబల్స్ కదా. ఆ తర్వాత ఏమున్నాయి ఏంటి నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక లెస్ దాన్ ఒక గ్రేటర్ దాన్ ఉంటే కనుక ఆపోజిట్ సింబల్స్ అని అర్థం. ఆపోజిట్ సింబల్స్ ఉంటే నో రిలేషన్, వెంటనే మొహమాటమే లేదు ఇంకా దానికి. ఓకేనా? నెక్స్ట్ క్యూఎం చూస్తే కనుక ఇదిగోండి ఎమ్, ఇదిగోండి క్యూ, ఇదిగోండి ఎం, ఇదిగోండి క్యూ. మరి ఇక్కడ మీరు చూడండి వీళ్ళిద్దరి మధ్యలో కామన్ సింబల్ ఏమైనా ఉందా? ఇక్కడ చూస్తే గ్రేటర్ దాన్, ఇక్కడ చూస్తే లెస్ దాన్, అంటే ఇక్కడ కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి నో రిలేషన్, వెంటనే రాంగ్ ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, ఫస్ట్ రాంగ్, సెకండ్ రాంగ్, రెండు రాంగ్ ఆన్సర్లు అయిపోయాయి. మరి ఈ రెండు 5 అవడానికి ఛాన్స్ ఉన్నాయా? లేదు. అర్థమైందా? 5 అవ్వాలి అంటే అప్పుడు నాకు ఇక్కడ మీరు చూస్తే కనుక 5 అవ్వాలి అంటే ఇది 5 అవ్వాలి అంటే 1 ఆర్ 2 లాగా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే 1 ఆర్ 2 అవుద్దా? అవదు కదా. 5 కాదు, నైదర్. రెండు రాంగ్ ఆన్సర్లు, ఏది కాదు, నైదర్. సో ఆన్సర్ ఏమవుద్ది దీనికి? నైదర్ ఆన్సర్ అవుద్ది. చూడండి ఇక్కడ ఎవరెవరికి కావాలి? ఆర్కి క్యూకి కావాలి. ఇదిగోండి ఆర్, ఇదిగోండి క్యూ. మీరు గమనిస్తే కనుక ఆర్కి క్యూకి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ కనిపిస్తున్నాయి. ఇది కూడా ఆపోజిట్ సింబల్స్ కాబట్టి రిలేషన్ లేదు అంటే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్యూఎంకి కావాలి. క్యూఎం, ఇదిగోండి క్యూ, ఇదిగోండి ఎం. అవునా కదా? మరి క్యూకి ఎంకి చూస్తే కనుక గమనించండి ఆపోజిట్ సింబల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అర్థమైందా? మరి మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడొచ్చు, ఇది రాంగ్ ఆన్సరే, ఇది రాంగ్ ఆన్సరే, రెండు రాంగ్ ఆన్సర్స్. అలా అని చెప్పి వీటిని నేను ఐదర్ అనడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇదేమో ఆర్ క్యూ, ఇదేమో క్యూఎం. అర్థమైందా? అందుకని ఇది ఐదర్ అవ్వదు, నైదర్, ఏది కూడా కాదు, నైదర్ అవుద్ది దీనికి ఆన్సర్. ఆప్షన్ 4 ఆన్సర్ అవుద్ది. పీకి కేకి రిలేషన్ కావాలి. ఇదిగోండి పి, ఇదిగోండి కే. పీకి కేకి మధ్యలో రిలేషన్. ఇప్పుడు మీరు చూడండి జాగ్రత్తగా, వీళ్ళ మధ్యలో కామన్ సింబల్ ఏముంది? ఇక్కడ చూస్తే కనుక గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇదేమో లెస్ దాన్ ఈక్వల్ టు. ఆపోజిట్ సింబల్స్ కాబట్టి వెంటనే రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ కూడా చూడండి కేపీ ఉన్నాయి, అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చూసింది అదే కదా, కేకి పీకి మధ్యలో ఆపోజిట్ సింబల్ అంటే వెంటనే రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏమైందంటే మనకి కేకి పీకి మధ్యలో రిలేషన్ లేదు. ఎందుకు రిలేషన్ లేదు అంటే వాళ్ళ మధ్యలో ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి. మరి వాళ్ళ మధ్యలో ఆపోజిట్ సింబల్ వచ్చింది కాబట్టి వెంటనే మనం ఏం చెప్తున్నామంటే వాళ్ళ మధ్యలో రిలేషన్ ఏముందో చెప్పలేము అంటున్నాము. అవునా కదా? మరి వాళ్ళ మధ్యలో రిలేషన్ ఏముందో చెప్పలేము అంటున్నామంటే దాని మీనింగ్ ఏమిటి అంటే పీ గ్రేటర్ దాన్ కే అవ్వచ్చు, లేదా పీ లెస్ దాన్ కే అవ్వచ్చు, లేదా పీ ఈక్వల్ టు కే అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదోటి అవ్వచ్చు, కానీ ఏమవుతుందో నాకు కరెక్ట్గా తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళ మధ్యలో ఆపోజిట్ సింబల్స్ వచ్చాయంటే వాళ్ళ మధ్యలో రిలేషన్ లేదు అంటే దాని మీనింగ్ ఏమిటంటే వాళ్ళ మధ్యలో ఎగ్జాక్ట్గా ఏ రిలేషన్ ఉందో చెప్పలేకపోతున్నాను. మరి ఏ రిలేషన్ ఉందో చెప్పలేకపోతున్నానంటే అసలు ఏ రిలేషన్ అవడానికి అవకాశం ఉంది? అక్కడ ఉన్నది అవకాశం 3 రిలేషన్లు. అయితే పీ గ్రేటర్ దాన్ కే అవ్వాలి, లేదా పీ లెస్ దాన్ కే అవ్వాలి, లేదా పీ ఈక్వల్ టు కే అవ్వాలి. ఇది కాకుండా ఇంకేముంటాయి అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అవునా కదా? మరి ఈ మూడిట్లో ఏదో ఒకటి అవ్వాలి కాబట్టి అది ఏమిటి అని నాకు కరెక్ట్గా తెలియట్లేదు స్టేట్మెంట్ని చూసినప్పుడు. అందుకనే మనం నో రిలేషన్ అని చెప్పి ఇక్కడ వాళ్ళ మధ్యలో ఇచ్చిన రిలేషన్ని రాంగ్ అని చెప్తున్నాము. అవునా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ కే గ్రేటర్ దాన్ పీని కాస్త నేను ఏమని రాయొచ్చు అంటే పీ లెస్ దాన్ కే అని రాసుకోవచ్చు. అవునా కదా? కే గ్రేటర్ దాన్ పీ కాస్త పీ లెస్ దాన్ కే అని రాయొచ్చు. ఎప్పుడైతే నేను పీ లెస్ దాన్ కే అని రాస్తానో జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ రాంగ్ ఆన్సర్ పెడతారు. అందరూ వినాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏమైందంటే కే గ్రేటర్ దాన్ పీని పీ లెస్ దాన్ కే అని రాస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, పీకి కేకి మధ్యలో మీరు చూస్తే కనుక పీకి కేకి మధ్యలో ఎగ్జాక్ట్గా రిలేషన్ ఏముందో తెలియదు. అంటే పీకి కేకి మధ్యలో రిలేషన్ ఏముందో నాకు తెలియదు, కానీ ఏమవడానికి అవకాశం ఉంది? పీ లెస్ దాన్ కే అవ్వచ్చు, పీ గ్రేటర్ దాన్ కే అవ్వచ్చు, పీ ఈక్వల్ టు కే అవ్వచ్చు. మరి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ పీ గ్రేటర్ దాన్ కే అవ్వచ్చు,
లేదా P ఈక్వల్ టు K అవ్వచ్చు, లేదా P లెస్ దాన్ K అవ్వచ్చు. అంటే మరి ఇక్కడ ఏమైందంటే విడివిడిగా చూసినప్పుడు ఈ రెండు రాంగ్ ఆన్సర్లు విడివిడిగా చూసినప్పుడు. కానీ మనం ఎప్పుడైతే వీటిని కలుపుతామో కలిపినప్పుడు ఏమైందంటే Pకి Kకి మధ్య రిలేషన్ P లెస్ దాన్ K అని అవ్వచ్చు, P గ్రేటర్ దాన్ K అని అవ్వచ్చు, P లెస్ దాన్ K అని అవ్వచ్చు, P ఈక్వల్ టు K అని అవ్వచ్చు. మన ఆప్షన్ అదే చెప్తున్నాడు కదా, P గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ K, అవునా కదా? అప్పుడు ఏం చెప్పాలంటే దీనికి ఐదర్ అని పెట్టాలి, ఐదర్, నైదర్ అని పెట్టకూడదు. ఇక్కడ సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, మనకి Pకి Kకి మధ్యలో రిలేషన్ లేదు అంటే మనకు ఉన్నవి మూడే అవకాశాలు, అయితే గ్రేటర్ దెన్ అవ్వాలి, లేదా లెస్ దెన్ అవ్వాలి, లేదా ఈక్వల్ టు అవ్వాలి. కానీ ఆ మూడిట్లో ఏమవుతుందో క్లారిటీ లేదు కాబట్టి రిలేషన్ లేదు అంటున్నాం. కానీ ఉన్న అవకాశాలు అయితే ఆ మూడే కదా. అలా ఏమైందంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఏమో P గ్రేటర్ దాన్ ఈక్వల్ టు K అన్నారు, ఇంకో ఆప్షన్ ఏమో P లెస్ దాన్ K అన్నారు. మరి అప్పుడు నేను ఈ రెండు కలిపేసి P గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ K అన్నా. మరి రైటే కదా, అవునా కదా? ఎందుకంటే ఆ మూడిట్లో ఏదో ఒకటి అవ్వాలి. నేను కూడా అది చెప్తున్నాను, P గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటున్నాను, అవునా కదా? P గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ అని చెప్పాను. ఎస్, మరి అంతే కదా. అందుకనే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఐదర్ అవుతుంది, ఆప్షన్ 3. ఓకేనా? ఎస్, ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది. ఎస్, ఈ టాపిక్ మీ క్లాస్ చూసి నేర్చుకున్నాను. చుక్కలు. ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుండే, మంచిగా మీరు మంచి జాబ్ సాధించండి. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రిలేషన్ ఉంటే కనుక వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉండి ఐదర్ ఆర్ అవ్వాలి అంటే అక్కడున్న రిలేషన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అయితే గ్రేటర్ దాన్ ఈక్వల్ సింబల్ కవర్ అవ్వాలి, లెస్ దాన్ ఈక్వల్ టు అయితే లెస్ దాన్ ఈక్వల్ సింబల్ కవర్ అవ్వాలి. ఒకవేళ రిలేషన్ లేదు అంటే కనుక 3 సింబల్స్ కవర్ అవ్వాలి. ఇక్కడ అదే జరిగింది, Pకి Kకి మధ్యలో రిలేషన్ లేదు, అందుకనే గ్రేటర్ దాన్ సింబల్ కవర్ అవ్వాలి, లెస్ దాన్ సింబల్ కవర్ అవ్వాలి, ఈక్వల్ సింబల్ కవర్ అవ్వాలి. ఆ 3 సింబల్స్ కవర్ అయ్యే విధంగా ఆప్షన్ ఉంటే అప్పుడు ఐదర్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫటాఫట్ చెప్పాలి. లైవ్లో అందరూ కూడా ఆన్సర్స్ కమెంట్ చేస్తుండాలి. ఫటాఫట్. ఎస్ సార్, కన్క్లూజన్ రివర్స్లో ఇచ్చినప్పుడు సింబల్స్ రివర్స్లో చూడాలా సార్? విద్యాతేజ అలా ఏం లేదు. అంటే ఇక్కడ సింపుల్ లాజిక్, నేను మీకన్నా పెద్దవాణ్ణి అని చెప్పాను అనుకో, దాన్నే మీరు వచ్చి సార్ నేను మీకన్నా చిన్నవాణ్ణి అని చెప్పారు, మరి దాంట్లో తప్పే ఉంది? ఏదైనా ఒకటే కదా. నేను మీకన్నా పెద్దవాడిని అన్నా, మీరు నాకన్నా చిన్నవాడన్నా ఒకటే మీనింగ్ మారట్లేదు. కాబట్టి మీరు అది నేను మీకన్నా పెద్దవాడని చెప్పినా, మీరు నాకన్నా చిన్నవాడని చెప్పినా దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అర్థమైందా? అలా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీనింగ్ మారకోకుండా మీరు దాన్ని స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఇక్కడ చూడండి, ఓకి యూకి రిలేషన్ కావాలి, ఇదిగోండి ఓ, ఇదిగోండి యూ, అవునా కాదా? ఓకి యూకి మధ్యలో రిలేషన్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈక్వల్ ఉంది, ఈక్వల్ టు అంటే వీళ్ళిద్దరూ సేమ్, దీనికి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కామన్గా ఏం కనిపిస్తుంది? కామన్గా లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది, అంటే ఓకి యూకి రిలేషన్ ఏంటంటే ఓ లెస్ దాన్ ఈక్వల్ టు యూ. అర్థమైందా? ఓకి యూకి రిలేషన్ ఓ లెస్ దాన్ ఈక్వల్ టు యూ. ఇక్కడ చూస్తే కనుక ఒకటేమో ఓ ఈక్వల్ టు యూ, ఇంకోటేమో యూ గ్రేటర్ దాన్ ఓ. గమనించండి, ఇక్కడ ఏమైందంటే ఇది 5 రారు కదా, ఒకటేమో యూ గ్రేటర్ దాన్ ఓ, ఇంకోటేమో యూ లెస్ దాన్ ఓ. మరి యూ గ్రేటర్ దాన్ ఓ, ఇంకోటేమో యూ ఈక్వల్ టు ఓ. మరి అప్పుడు ఏమవుతుందంటే ఐదర్ బోత్ కాదు, ఐదర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, 6కి 9కి రిలేషన్ కావాలి, ఇదిగోండి 6, ఇదిగోండి 9, అవునా కాదా? జాగ్రత్తగా గమనించండి, వీళ్ళిద్దరి మధ్యలో కామన్ సింబల్ కనిపిస్తున్నాయా? ఇక్కడ మీరు జాగ్రత్తగా కనిపిస్తే కనుక అది ఈక్వల్ కాబట్టి వీళ్ళిద్దరూ సమానం, ఇంకా దీన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కామన్ సింబల్ కనిపిస్తుందా? లెస్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్. కామన్గా ఏం కనిపిస్తుంది అంటే లెస్ దాన్ ఉంది, అంటే 9 లెస్ దాన్ 6ని నేను ఏమని రాసుకోవచ్చు అంటే 6 గ్రేటర్ దాన్ 9 అని రాసుకోవచ్చు, అవునా కదా? 9 లెస్ దాన్ 6ని 6 గ్రేటర్ దాన్ 9 అని రాసుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఆప్షన్ 6 గ్రేటర్ దాన్ 9 రైట్ అయిపోద్ది. నెక్స్ట్ 9కి 2కి రిలేషన్ కావాలి, ఇదిగోండి 9, ఇదిగోండి 2. మరి 9కి 2కి రిలేషన్ చూస్తే కామన్గా ఏ సింబల్ కనిపిస్తుంది? మీరు చూస్తే కనుక కామన్గా లెస్ దాన్ సింబల్ కనిపిస్తుంది, అంటే 9 లెస్ దాన్ 2 అవ్వాలి, 9 లెస్ దాన్ 2. ఎందుకంటే ఇక్కడ చూడండి 9 2 చూసినప్పుడు ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు, కామన్గా ఏముంది? లెస్ దాన్ ఉంది, 9 లెస్ దాన్ 2. కానీ ఇక్కడ ఏమో 9 లెస్ దాన్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే 9కి 2కి రిలేషన్ 9 లెస్ దాన్ 2, కానీ ఇక్కడ వీడియో ఇచ్చాడు 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాడు. మరి అలా చెప్పండి, చెప్పకూడదు కదా. అందుకని ఓన్లీ 1 మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫటాఫట్ కమెంట్ చేయాలి. ఇదిగో ఇది మీ అందరికీ హోంవర్క్. ఈ క్వశ్చన్ నేను చెప్పట్లేదు, ఇది మీ అందరికీ హోంవర్క్. మీరే ఆన్సర్ ఏమొస్తుందో ఫటాఫట్ కమెంట్ చేసేయండి. ఇది మీకు హోంవర్క్, నేను క్వశ్చన్ చెప్పట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు గమనించండి, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ చూస్తే కనుక మీరు చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఇందాకలాగా ఇది ఒకటే స్టేట్మెంట్ కాదు, ఇదొక స్టేట్మెంటు, ఇది ఇంకొక స్టేట్మెంటు, ఇది ఇంకొక స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏమైందంటే ఇండైరెక్ట్గా మీకు 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, కానీ
ఇలా 3 స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఏం జరుగుద్దంటే అక్కడ మనకి ఎవరైనా ఇద్దరి మధ్యలో రిలేషన్ అడిగినప్పుడు అయితే వాళ్ళిద్దరూ ఒకటే స్టేట్మెంట్లు ఉంటారు, లేదా వాళ్ళిద్దరిని కలపడానికి ఎవరైనా కామన్గా ఉంటారు. ఆ కామన్గా ఉన్న వారు ఎవరిలో చూసి దాన్ని బట్టి మనం వాళ్ళ మధ్య రిలేషన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే సి లెస్ దాన్ ఎఫ్, మళ్ళీ ఏమైందంటే ఎఫ్ తర్వాత ఎఫ్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి జీ తర్వాత జీ వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా అక్కడ 3 స్టేట్మెంట్లు ఉన్నప్పటికీ అక్కడ ఏమైందంటే కంటిన్యూషన్ ఉంది. కంటిన్యూషన్ ఎఫ్ తర్వాత ఎఫ్తోనే కంటిన్యూ అయింది, జీ తర్వాత జీతోనే కంటిన్యూ అయింది. అంటే స్టేట్మెంట్ దేంతో ఎండ్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ దాంతో ప్రారంభమైంది, స్టార్ట్ అయింది. అందువల్ల ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే కంటిన్యూషన్ ఉంది. కానీ కొన్ని క్వశ్చన్స్లో కంటిన్యూషన్ ఉండదు. అలాంటి క్వశ్చన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే కంటిన్యూషన్ ఉంది. మరి కంటిన్యూషన్ ఉంది కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు ఎఫ్ తర్వాత ఎఫ్, జీ తర్వాత జీ కంటిన్యూషన్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు డైరెక్ట్గా ఇప్పుడు దాకా మనం ఎలా చేసామో అలానే మీరు డైరెక్ట్గా చేసి ఆన్సర్ చెప్పవచ్చు. ఎమ్కి ఎఫ్కి రిలేషన్ కావాలి. ఇదిగోండి ఎఫ్, ఇదిగోండి ఎం. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక కామన్ సింబల్ ఏం కనిపిస్తుంది? కామన్ సింబల్ లెస్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్లో కామన్ సింబల్ ఏంటంటే లెస్ దాన్, అంటే ఎఫ్ లెస్ దాన్ ఎం. ఎఫ్ లెస్ దాన్ ఎంని మనం ఏమని పిలవచ్చు అంటే కావాలనుకుంటే ఎమ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అని పిలవచ్చు. అవునా కదా? ఎఫ్ లెస్ దాన్ ఎంని ఎమ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అని అనొచ్చు. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఎమ్ గ్రేటర్ దాన్ ఎఫ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సికి జీకి రిలేషన్ కావాలి. ఇదిగోండి సి, ఇదిగోండి జీ. మరి జాగ్రత్తగా గమనించిన కామన్ సింబల్ ఏముందో లెస్ దాన్ ఈక్వల్ టులో కామన్ సింబల్ ఏమంటే లెస్ దాన్, అంటే సి లెస్ దాన్ జీ, సి లెస్ దాన్ జీ. ఎస్, ఇక్కడ ఆప్షన్ సి లెస్ దాన్ జీ రైట్ ఆన్సర్. అంటే రెండు కూడా రైట్ ఆన్సర్, ఎందుకంటే ఫస్ట్ది ఎమ్ గ్రేటర్ దాన్ ఎఫ్ రైట్ ఆన్సర్, సెకండ్ది సి లెస్ దాన్ జీ రైట్ ఆన్సర్. రెండు రైట్ ఆన్సర్ కాబట్టి బోత్ కన్క్లూజన్ 1 and 2. ఇదిగోండి ఇప్పుడు మీరు చెప్పండి, ఇది మీకు హోంవర్క్, ఇది నేను చెప్పట్లేదు, ఇది మీరే చెప్పాలి. ఇది హోంవర్క్, ఎందుకంటే ఇక్కడ కండిషన్ నీట్గా ఉంది. ఆర్ తర్వాత ఆర్, ఎఫ్ తర్వాత ఎఫ్ కంటిన్యూషన్ ఉంది కదా. అందుకనే 12th క్వశ్చన్ మీకు హోంవర్క్. ఆన్సర్ ఏమొస్తుందో మీరే కామెంట్ చేయండి. నేను ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరే ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది చూస్తే కనుక టీ తర్వాత టీ, డబ్ల్యూ తర్వాత డబ్ల్యూ కంటిన్యూషన్ ఉంది కదా. కంటిన్యూషన్ ఉందా లేదా? అప్పుడు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా మీరు. ఎస్ చెప్పొచ్చు. అందుకనే నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. డబ్ల్యూకి జీకి రిలేషన్ కావాలి. ఇదిగోండి జీ, ఇదిగోండి డి, డబ్ల్యూ. అవునా కదా? జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది ఈక్వల్ కాబట్టి వీళ్ళిద్దరూ సమానము. అంటే అప్పుడు జీకి డబ్ల్యూకి మధ్యలో ఏముందంటే లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది. అంటే రిలేషన్ ఏమిటంటే జీ లెస్ దాన్ ఈక్వల్ టు డబ్ల్యూ. అవునా కదా? ఈ జీ లెస్ దాన్ ఈక్వల్ డబ్ల్యూని నేను కావాలనుకుంటే డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీ అని రాసుకోవచ్చు. అవునా కదా? జీ లెస్ దాన్ ఈక్వల్ డబ్ల్యూని డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీ అని రాయొచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఏమో డబ్ల్యూ గ్రేటర్ దాన్ జీ అన్నాడు. మరి డబ్ల్యూ గ్రేటర్ దాన్ జీనా? కాదు, డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ, అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఇంకో ఆప్షన్ ఏమో డబ్ల్యూ ఈక్వల్ టు జీ అన్న. డబ్ల్యూ ఈక్వల్ టు జీనా? కాదు, డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీ, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. అంటే విడివిడిగా చూసినప్పుడు ఇవి రాంగ్ ఆన్సర్లు. అవునా కదా? కానీ మనం వీళ్ళిద్దరిని కలపొచ్చు కదా. డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ, డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ అని చెప్పొచ్చు కదా. అప్పుడు ఏమవుద్దంటే ఐదర్ అవుద్ది. డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ, ఐదర్ ఆన్సర్ అవుద్ది. ఇదిగోండి ఈ క్వశ్చన్ మళ్ళీ నేను చెప్తాను, ఎందుకంటే ఈ క్వశ్చన్లో మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఇక్కడ ఏమైందంటే కంటిన్యూషన్ లేదు, క్యూ తర్వాత క్యూ లేదు. అవునా కదా? అలానే ఎస్ తర్వాత ఎస్ లేదు. గమనించండి, ఇక్కడ కండిషన్ లేదు. మరి కండిషన్ లేనప్పుడు ఎలా చేయాలి? ఆర్కి టీకి రిలేషన్ కావాలి. ఆర్కి టీకి రిలేషన్ కావాలి. ఆర్కి టీకి గమనించండి, ఇది ఆర్, ఇది టీ. అవునా కదా? ఆర్కి టీకి రిలేషన్ కావాలి. మరి ఆర్కి టీకి రిలేషన్ కావాలి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆర్ని టీని నేను కలపాల్సిన అవసరం ఉంది. మరి ఆర్ని టీని కలపడానికి నాకు ఫస్ట్ ఎవరి హెల్ప్ కావాలి అంటే ఇక్కడ పీ హెల్ప్ కావాలి, ఎస్ హెల్ప్ కూడా కావాలి. రెండు కూడా నాకు అవసరం అవుతాయి. పీ హెల్ప్, అలానే మనకి ఇంకా ఎవరి హెల్ప్ అంటే ఎస్ హెల్ప్ కూడా అవసరం అవుతాయి. అవునా కదా? పీ హెల్ప్, ఎస్ హెల్ప్. మరి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏమన్నానంటే క్యూ ఈక్వల్ టు ఎస్ అని ఇచ్చాడు. క్యూ ఈక్వల్ టు ఎస్ కాబట్టి నేను క్యూ ప్లేస్లో ఎస్ పెట్టేస్తా, ఎందుకంటే క్యూ ఈక్వల్ టు ఎస్ కాబట్టి క్యూ ప్లేస్లో ఎస్ పెట్టొచ్చు. అప్పుడు ఎప్పుడైతే నేను క్యూ ప్లేస్లో ఎస్ పెట్టేస్తానో అప్పుడు నాకేమవుద్దంటే ఆర్కి ఎస్కి రిలేషన్ ఉంది, పీకి ఎస్కి రిలేషన్ ఉంది, నాకు టీకి పీకి రిలేషన్ ఉంది. అప్పుడు నేను సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఆర్కి టీకి రిలేషన్ తీసుకురావచ్చు. ఎవరి ద్వారా? ఆర్కి టీకి రిలేషన్ ఎవరి ద్వారా అంటే పీ ద్వారా, ఎస్ ద్వారా తీసుకురావచ్చు. అవునా? అందుకనే చూడండి, ఇప్పుడు ఇక్కడ టీ గ్రేటర్ దాన్ పీ ఉంది. ఇక్కడ చూడండి పీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎస్ ఉంది. నేను ఇప్పుడు పీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎస్ ఉంది. అలానే ఆర్ లెస్ దాన్ ఎస్ ఉంది. ఆర్ లెస్ దాన్ ఎస్ని కాస్త ఏమని రాసుకోవచ్చు అంటే ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ అని రాసుకోవచ్చు. అవునా కదా? ఆర్ లెస్ దాన్ ఎస్ కాస్త ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నీట్గా గమనిస్తే కనుక టీకి ఆర్కి రిలేషన్ కావాలి. ఏమొచ్చింది రిలేషన్? కామన్ సింబల్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, అంటే టీ గ్రేటర్ దాన్ ఆర్. టీ గ్రేటర్ దాన్ ఆర్ని మీరు కావాలనుకుంటే ఏమని రాసుకోవచ్చు అంటే ఆర్ లెస్ దాన్ టీ అని రాసుకోవచ్చు. టీ గ్రేటర్ దాన్ ఆర్ అన్నా, ఆర్ లెస్ దాన్ టీ అన్న ఒకటే. ఎస్, ఆర్ లెస్ దాన్ టీ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుద్ది.
ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమైంది అంటే కనెక్షన్ డైరెక్ట్గా లేదు. కనెక్షన్ డైరెక్ట్గా లేనప్పుడు మనం కనెక్షన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ కనెక్షన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎవరు కామన్గా ఉన్నారో జాగ్రత్తగా గమనించి వాళ్ళని ఉపయోగించి మనం కనెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అర్థమైందా? అలా మీరు చూసినప్పుడు ఏమైందంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఎస్ ద్వారా, ఓకే, ఎస్ ద్వారా అలానే పి ద్వారా ఇద్దరిని ఉపయోగించి మనం టీకి ఆర్కి రిలేషన్ తీసుకురావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, టీకి ఎస్కి రిలేషన్ కావాలి. ఇక నీట్గా కనిపించిపోతుంది కదా టీకి ఎస్కి రిలేషన్. టీకి ఎస్కి రిలేషన్ ఏంటి? కామన్ సింబల్ గ్రేటర్ దాన్, టీ గ్రేటర్ దాన్ ఎస్ రైట్ ఆన్సర్. అంటే రెండు కూడా రైట్ ఆన్సర్ అవుతాయి. బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇందులో కూడా మీరు చూస్తే కనుక 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇదొక స్టేట్మెంటు, ఇది ఇంకొక స్టేట్మెంటు, ఇది ఇంకొక స్టేట్మెంట్. 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా వేరే స్టేట్మెంట్స్. వీటికి కనెక్షన్ డైరెక్ట్గా లేదు. కనెక్షన్ డైరెక్ట్ లేదు. చూడండి, ఎక్స్ తర్వాత ఎక్స్ లేదు, వై తర్వాత వై లేదు. అవునా కాదు? కనెక్షన్ డైరెక్ట్గా లేదు. కానీ మనకి ఇద్దరి మధ్యలో రిలేషన్ కావాలి అన్నప్పుడు డెఫినెట్గా అక్కడ ఏదో కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ద్వారా మనం కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పీకి డీకి రిలేషన్ కావాలి. ఇక్కడ మీరు గమనించండి, పీకి డీకి రిలేషన్ కావాలి. పీ ఇక్కడ ఉంది, పీ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. అవునా కదా? మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ పీని ఈ డీని కలపడానికి నాకు మధ్యలో సి ఉపయోగిస్తాడు కదా, సి. ఎందుకంటే మీరు చూస్తే కనుక పీకి సికి సంబంధం ఉంది, సికి డీకి సంబంధం ఉంది. మరి పీకి సికి సంబంధం ఉంది, సికి డీకి సంబంధం ఉంది. కాబట్టి సి అనే ఒక కామన్ పర్సన్ ద్వారా నేను పీడి డీని కలిపేయచ్చు. మరి చూడండి, ఇక్కడ పీకి సికి రిలేషన్ పీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు సి, సికి డీకి రిలేషన్ సి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డి. అప్పుడు పీడి కామన్ సింబల్ ఏమిటంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు. అప్పుడు పీకి డీకి రిలేషన్ ఏమిటంటే పీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డి అవుతుంది. పీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డి. ఎస్, ఫస్ట్ది పీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డి రైట్ ఆన్సర్. ఓకేనా? ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మీకు ఏమైంది, ఇక్కడ పి ఇక్కడ డి ఉన్నారు, రెండింటిలో కామన్గా సి ఉన్నారు. పీకి సికి రిలేషన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, సికి డికి రిలేషన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు. మరి మధ్యలో కామన్గా మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ కామన్గా గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కనిపిస్తుంది. పీకి డికి రిలేషన్ పీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డి. అలానే ఎంకి సికి రిలేషన్ కావాలి. ఎంకి సికి రిలేషన్ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ సి ఉంది. ఎంని సిని కలపడానికి ఎవరు కామన్గా ఉన్నారు? ఎంని సిని కలపడానికి ఎవరు కామన్గా ఉన్నారంటే పీ కామన్గా ఉన్నారు. చూడండి, ఎంకి పీకి రిలేషన్ ఎం లెస్ దాన్ పీ, ఎందుకంటే కామన్ సింబల్ లెస్ దాన్ కాబట్టి. కానీ పీకి సికి రిలేషన్ పీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సి. గమనించండి, ఎంకి సికి రిలేషన్ ఎం లెస్ దాన్ సి, ఎందుకంటే కామన్ సింబల్ లెస్ దాన్ కాబట్టి. ఎంకి పీకి రిలేషన్ ఎం లెస్ దాన్ పీ. మరి పీకి సికి రిలేషన్ అంటే పీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సి. మరి ఆపోజిట్ సింబల్ ఉన్నాయి, వాళ్ళ మధ్యలో రిలేషన్ లేదు అని అర్థం. రిలేషన్ లేదు అంటే రాంగ్ ఆన్సర్ అని అర్థం. ఓకేనా? అంటే ఓన్లీ 1 మాత్రమే రైట్ ఆన్సర్. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఈ పాయింట్ నేను ఎందుకు రాశానంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం మాత్రమే. కానీ ఎగ్జామినేషన్లో మీరు రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకంటే ఎంకి పీకి రిలేషన్ ఎం లెస్ దాన్ పీ, పీకి సికి రిలేషన్ పీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సి. మరి ఎంకి సికి ఆపోజిట్ సింబల్స్ మధ్యలో ఉన్నాయి, అందుకని రిలేషన్ ఏమవుతుందంటే నో రిలేషన్. అర్థమవుతుందా? ఎస్, ఆప్షన్ 1 ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ చెప్పారు. ఎస్, 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఫటాఫట్ ఆన్సర్స్ కమెంట్ చేయాలి. లైవ్లో అందరూ కూడా కమెంట్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక స్టేట్మెంటు, ఇది ఇంకొక స్టేట్మెంట్. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా మనం వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ చూడాల్సిన అవసరం ఉంది. ఎస్కి వైకి రిలేషన్ కావాలి. ఇదిగోండి ఎస్, ఇదిగోండి వై. అవునా కదా? ఎస్ని వైని కలపడానికి ఎవరు కామన్గా ఉన్నారంటే ఏ కామన్గా ఉన్నాడు, ఏ. అవునా కదా? అందుకనే ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే చూడండి, ఎస్కి ఏకి రిలేషన్ ఏంటంటే ఎస్ గ్రేటర్ దాన్ ఏ, ఎందుకంటే క్యూ ఈక్వల్ టు ఏ అంటే క్యూ ఎదురు ఒకటేనే కదా, ఎస్ గ్రేటర్ దాన్ ఏ. అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఎస్ గ్రేటర్ దాన్ ఏని కాస్త ఏ ఎస్ గ్రేటర్ దాన్ ఏని కాస్త ఏ లెస్ దాన్ ఎస్ అని రాసుకోవచ్చుగా. ఏ లెస్ దాన్ ఎస్ అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఎస్కి ఏకి రిలేషన్ ఎస్ గ్రేటర్ దాన్ ఏ. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, నాకు వైకి ఎస్కి రిలేషన్ కావాలి కాబట్టి అప్పుడు నేను ఏని ఎస్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఎస్ గ్రేటర్ దాన్ ఏని కాస్త ఏ లెస్ దాన్ ఎస్ అని రాసుకోవచ్చు. అప్పుడు గమనించండి, వైకి ఎస్కి రిలేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు కామన్ సింబల్ ఉందా అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దాన్. ఆపోజిట్ సింబల్ ఉంది, ఆపోజిట్ సింబల్ ఉందంటే వాళ్ళ మధ్యలో రిలేషన్ లేదు అని అర్థము. ఆపోజిట్ సింబల్ ఉందంటే రిలేషన్ లేదని అర్థం. ఓకేనా? యాక్చువల్లీ ఇది నేను మీకు అర్థమవడం కోసం రాస్తున్నాను, కానీ నిజానికి పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గానే ఆన్సర్ పెట్టొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్క్యూ రిలేషన్ కావాలి. ఆర్కి క్యూకి రిలేషన్ కావాలి. అర్థమైందా? ఆర్కి క్యూకి రిలేషన్ కావాలి. ఆర్కి క్యూకి రిలేషన్ కావాలి కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది క్యూ, ఇది ఆర్. మళ్ళీ ఇక్కడ కూడా మీరు గమనిస్తే కనుక ఇద్దరిని కలపడానికి ఎవరు కామన్గా ఉన్నారంటే ఇద్దరిని కలపడానికి ఏ కామన్గా ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడ ఆర్ ఉన్నారు, ఇక్కడ క్యూ ఉన్నారు. ఇద్దరిని కలపడానికి ఏ కామన్గా ఉన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి,
ఏ ఈక్వల్ టు క్యూ, ఏ ఈక్వల్ టు క్యూ కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఏ బదులుగా క్యూ పెట్టొచ్చుగా. ఎందుకంటే ఏ ఈక్వల్ టు క్యూ, క్యూ ఈక్వల్ టు ఏ అంటే ఏ బదులుగా క్యూ పెట్టుకోవచ్చు కదా, క్యూ బదులుగా ఏ పెట్టుకోవచ్చు కదా. మరి ఏ బదులుగా క్యూ పెడితే క్యూ లెస్ దాన్ ఆర్, క్యూ లెస్ దాన్ ఆర్ అన్నా ఆర్ గ్రేటర్ దాన్ క్యూ అన్నా రెండు ఒకటే, అవునా కదా. ఎందుకంటే ఇక్కడ క్యూ ఈక్వల్ టు ఏ అన్నారు కాబట్టి ఏ బదులుగా క్యూ పెట్టుకోవచ్చు. అందుకని ఏ బదులుగా క్యూ పెడితే ఇక్కడ ఏమవుద్ది, క్యూ లెస్ దాన్ ఆర్ అవుద్ది. క్యూ లెస్ దాన్ ఆర్ అన్నా ఆర్ గ్రేటర్ దాన్ క్యూ అన్నా రెండు ఒకటే. అందుకని ఓన్లీ 2 రైట్ ఆన్సర్ అవుద్ది. జేకి ఎన్కి రిలేషన్ కావాలి, జేకి ఎన్కి రిలేషన్ కావాలి. ఇదిగోండి జే, ఇదిగోండి ఎన్. ఇక్కడ మీరు కామన్గా ఎవరున్నారంటే యూ ఉన్నారు, యూ కామన్గా ఎవరున్నారు, యూ ఉన్నారు, యూ. మరి యూని ఉపయోగించి చెప్పండి. ఇక్కడ జాగ్రత్తగా మిస్ కనుక జేకి యూకి రిలేషన్ ఏంటంటే జే లెస్ దాన్ ఈక్వల్ టు యూ. అప్పుడు ఏం చెప్పొచ్చు, యూకి జేకి రిలేషన్ యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జే అని చెప్పొచ్చు కదా. ఎందుకంటే జేకి యూకి రిలేషన్ జే లెస్ దాన్ ఈక్వల్ టు యూ, జే లెస్ దాన్ ఈక్వల్ టు యూ అన్నా యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జే అన్న ఒకటే కదా. ఇప్పుడు ఎన్కి జేకి రిలేషన్ చూడండి, ఎన్కి జేకి రిలేషన్ ఏమో చెప్పండి, ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కామన్గా సింబల్ ఏముంది, ఇక్కడ ఎన్కి జేకి మధ్యలో కామన్ సింబల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది. అంటే ఎన్కి జేకి రిలేషన్ ఏంటంటే ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జే. దీన్నే కావాలనుకుంటే మనం జే లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే జే గ్రేటర్ దాన్ ఎన్ ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే రిలేషన్ జేకి ఎన్కి రిలేషన్ ఏంటంటే జే లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అవుద్ది, జే లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఎందుకంటే ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జే అన్న, జే లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అన్న రెండు ఒకటే. ఓకేనా. నెక్స్ట్ ఓకి యూకి రిలేషన్ కావాలి, ఓకి యూకి రిలేషన్, ఓకి యూకి రిలేషన్ కావాలి, ఓకి యూకి రిలేషన్ కావాలి. మరి ఓకి యూకి రిలేషన్ కావాలి అంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చూస్తే ఓ ఇక్కడ ఉన్నారు, యు ఇక్కడ ఉన్నారు, ఇద్దరికి కామన్గా గమనిస్తే కనుక ఎన్ ఉన్నారు, ఎన్ ఇదిగోండి ఎన్, ఇదిగోండి ఎన్. అందుకని ఇద్దరికి కామన్గా ఎన్ ఉన్నారు, ఎన్. అందుకని ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యూని కాస్త నేను ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యూ రాసుకోవచ్చు కదా. ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యూ ఉంది కదా, అందుకని ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యూ. ఇదిగోండి ఓ, ఇదిగోండి యూ. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎన్ అనే అతను కామన్గా ఉన్నాడు కాబట్టి ఎన్ ద్వారా నేను ఈ రిలేషన్ ఫ్రేమ్ చేశాను. ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యూ కదా, అందుకని ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యూ అని రాశాను. ఇప్పుడు ఓకి యూకి మధ్యలో కామన్ సింబల్ చూస్తే కనుక కామన్ సింబల్ లేదు, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది. మరి రెండు రాంగ్ ఆన్సర్లు అయిపోతాయి కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే నైదర్. రెండు రాంగ్ ఆన్సర్లు, నైదర్, నైదర్ ఆన్సర్ అవుద్ది, నైదర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకి ఎక్స్కి రిలేషన్ కావాలి, ఓకి ఎక్స్, ఇదిగోండి ఓ అలానే ఇదిగోండి ఎక్స్, ఓకి ఎక్స్కి రిలేషన్. ఓకేనా, ఓకి ఎక్స్కి రిలేషన్ ఓ ఎక్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఓ ఈక్వల్ టు సి, అందుకని ఏం చేయొచ్చు, సి ప్లేస్లో ఓ పెట్టేసుకోవచ్చుగా. ఓ ఈక్వల్ టు సి అంటే సి అన్నా ఓ అన్నా ఒకటే కదా, అందుకని సి ప్లేస్లో ఓ పెట్టేస్తా. ఓ పెట్టేస్తే ఓకి ఎక్స్ రిలేషన్ ఏంటంటే ఓ లెస్ దాన్ ఎక్స్. కానీ ఇక్కడ వీడియో అన్నాడు ఓ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే ఓకి ఎక్స్ రిలేషన్ ఓ లెస్ దాన్ ఎక్స్. అలానే ఐకి ఆర్కి రిలేషన్ కావాలి, ఐకి ఆర్కి రిలేషన్ కావాలి, ఐ ఆర్ రిలేషన్ కావాలి. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఐ ఉన్నారు, ఇక్కడ ఆర్ ఉన్నారు, ఇద్దరికి కామన్గా ఎవరన్నారంటే ఎక్స్ కామన్గా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఆర్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఆర్ పెట్టొచ్చుగా. ఆర్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లేస్ ఆర్ పెడితే ఆర్ గ్రేటర్ దాన్ ఐ, ఆర్ గ్రేటర్ దాన్ ఐ అన్న, ఐ లెస్ దాన్ ఆర్ అన్న రెండు ఒకటే కదా. ఆర్ గ్రేటర్ దాన్ ఐ అన్న, ఐ లెస్ దాన్ ఆర్ అన్న రెండు ఒకటే కదా, అందుకనే ఓన్లీ 2 రైట్ ఆన్సర్ అవుద్ది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్, ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ కింద తీసుకోవాలి. మీరే ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. ఈ క్వశ్చన్ ఓకేనా, ఈ క్వశ్చన్ మీకు ఏంటంటే హోంవర్క్ అనమాట, మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో ఫటాఫట్ కామెంట్ చేయండి, అది మీకు హోంవర్క్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఇలా మీకు నాట్ ఈక్వల్టీ ఇస్తుంటాడు, దానికి మీరేం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, కొన్నిసార్లు నాట్ ఈక్వల్ టు అంటాడు, దానివల్ల మీకు ఏం కంగారు లేదు. ఓకే, ఇక్కడ మనకి ఎవరెవరు కావాలంటే రిలేషన్ ఈకి వీకి రిలేషన్ కావాలి. ఇదిగోండి, ఇది ఒక స్టేట్మెంటు, ఇది ఇంకొక స్టేట్మెంట్, ఇది ఇంకొక స్టేట్మెంట్, అలా మొత్తం 3 స్టేట్మెంట్లు ఉన్నాయి దీంట్లో. మనకి ఇక్కడ ఈకి వీకి రిలేషన్ కావాలి, ఈకి వీకి రిలేషన్ కావాలి కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ వి ఉన్నారు, అలానే ఈ చూస్తే కనుక ఈకి ఉన్నారు, అవునా. మరి జాగ్రత్తగా వీళ్ళ మధ్యలో మనం రిలేషన్ని ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈకి వీకి రిలేషన్ ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈని వీని కలపడానికి చూడండి ఎవరు కామన్గా ఉన్నారు, ఈని వీని కలపడానికి ఎవరు కామన్గా కనిపిస్తున్నారు మనకి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడొచ్చు, ఇక్కడ ఈ ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఐ అని ఉంది కదా, ఈ ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఐ అని ఉంది కదా. అందుకనే నేనేం చేయబోతున్నానంటే ఇక్కడేమో జే ఈక్వల్ టు జీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఐ ఉన్నారు కదా. అంటే నేను జే ద్వారా నేనేం చేయబోతున్నానంటే ఫస్ట్ ఇక్కడ కనెక్షన్ తీసుకురాబోతున్నాను. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఇక్కడ వి ఉన్నారు, అక్కడ ఈ ఉన్నారు. ఇప్పుడు నేను జేని ఉపయోగించుకోబోతున్నాను. జేని ఉపయోగించి నేనేం చేయబోతున్నానంటే ఈ ఈని విని కలపబోతున్నాను.
ఈని విని కలపబోతున్నాను. ఓకేనా? అందుకని చూడండి ఈ ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఐ కాబట్టి ఐ బదులుగా నేను ఏమేమి పెట్టుకోవచ్చు, ఐ బదులుగా నేను ఏమేమి పెట్టుకోవచ్చు అంటే ఈ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ అన్న సి అన్న ఐ అన్న ఒకటే కదా, అందుకనే ఐకి బదులుగా నేను ఈ అని పెట్టుకోవచ్చు. అంటే జేకి ఈకి రిలేషన్ ఏమవుతుందంటే జే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈ అయిపోద్ది. అవునా? జేకి ఈకి రిలేషన్ ఏమవుతుంది జే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈ. ఓకే, అలానే మీరు చూడొచ్చు జేకి వీకి రిలేషన్ ఏమిటి, జేకి వీకి రిలేషన్ ఏమిటంటే జే లెస్ దాన్ వి. అర్థమైందా? ఇక్కడ కామన్ సింబల్ ఏముంది, ఇక్కడ లెస్ దాన్ కాబట్టి జే లెస్ దాన్ వి. ఇక్కడ జేకి ఈకి రిలేషన్ ఏంటి, జే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈ. జే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈని ఏమని రాసుకోవచ్చు నేను, ఈ లెస్ దాన్ ఈక్వల్ టు జే అని రాసుకోవచ్చుగా. జే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈని చూడండి, ఇక్కడ జే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈ ఉంది. జే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈని కాస్త నేను ఈ లెస్ దెన్ ఈక్వల్ టు జే అని రాస్తాను. అలానే జేకి వీకి రిలేషన్ చూస్తే కనుక జే లెస్ దాన్ వి. ఇప్పుడు ఇక్కడ కామన్ సింబల్ ఏం కనిపిస్తుంది, లెస్ దాన్ కనిపిస్తుంది. అండ్ ఈకి వీకి రిలేషన్ ఏమిటి అంటే లెస్ దాన్. ఈకి వీకి రిలేషన్ ఏమిటి, లెస్ దాన్. సో అందుకనే ఫస్ట్ ఇది రైట్ ఆన్సర్ అవుద్ది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ సార్ ఏంటి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎలా కలపడానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కానీ నిజానికి అక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వీటిని ఈజీగా మీరు కలపొచ్చు, పెద్ద విషయం ఏమి కాదు. నెక్స్ట్ డబ్ల్యూకి పీకి రిలేషన్ కావాలి, డబ్ల్యూకి పీకి రిలేషన్ కావాలి. మరి డబ్ల్యూకి పీకి రిలేషన్ కావాలి కాబట్టి ఆల్రెడీ మీరు చూడొచ్చు, మీకు ఆల్రెడీ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ డబ్ల్యూ ఉన్నారు. ఆల్రెడీ డబ్ల్యూకి జేకి రిలేషన్ చెప్పండి. డబ్ల్యూకి జేకి రిలేషన్ ఏమిటి, డబ్ల్యూకి జేకి రిలేషన్ ఏమిటి అంటే కామన్ సింబల్ లెస్ దాన్ కాబట్టి డబ్ల్యూ లెస్ దాన్ జే. అవునా కదా? డబ్ల్యూకి జేకి రిలేషన్ కామన్ సింబల్ లెస్ దాన్ కాబట్టి డబ్ల్యూ లెస్ దాన్ జే. అలానే మనకి చూడొచ్చు ఈకి పీకి రిలేషన్ మన దగ్గర ఉంది, ఈకి పీకి రిలేషన్ ఉంది. అవునా కదా? ఈకి పీకి రిలేషన్ మన దగ్గర ఆల్రెడీ ఉంది మన దగ్గర. అవునా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, డబ్ల్యూ లెస్ దాన్ జే. అలానే మీరు చూస్తే కనుక ఈకి జేకి రిలేషన్ ఉంది. ఈ లెస్ దాన్ ఈక్వల్ టు జేని కాస్త నేను ఏమని రాసుకోవచ్చు అంటే జే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ అని రాయొచ్చు. అలానే ఈకి పీకి రిలేషన్ ఏమిటి, పీ లెస్ దాన్ ఈ కాస్త ఏమవుతుందంటే ఈ గ్రేటర్ దాన్ పీ అయిపోద్ది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక నేను ఇది రాయికోకుండానే ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే నో రిలేషన్, ఇది రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను జేకి ఈకి అంటానో, జేకి ఈకి అన్నప్పుడు జేకి ఈకి రిలేషన్ ఏమొచ్చింది, జే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈ వచ్చింది. అంటే ఇక్కడ మధ్యలో ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి. ఆపోజిట్ సింబల్ వచ్చిందంటే నో రిలేషన్ అర్థం. మరి నో రిలేషన్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోద్ది, ఆ తర్వాత వచ్చే పీ ద్వారా రిలేషన్ ఏర్పాటు చేయగలమా, చేయలేం కదా. అందుకనే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓన్లీ కన్క్లూజన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలానే ఇది కూడా మీకు హోంవర్క్, దీన్ని కూడా మీరు ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. 22nd క్వశ్చన్. ఓకేనా? సో దీంతో మనకి ఏవైతే కోడ్ ఇన్ఈక్వాలిటీ సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయో అవి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను కంప్లీట్ కోడ్ ఇన్ఈక్వాలిటీస్ టాపిక్ చెప్పలేదు. దీంట్లో నేను ఓన్లీ ఒక 2 డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను. ఇంకా ఇవి కాకుండా మనకి 3 డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కంప్లీట్ క్లాసెస్ మీకు కావాలనుకుంటే మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు సీరియస్గా ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ క్లర్క్ ఎగ్జామ్ నేను ప్రిపేర్ అవుతున్నట్లేదు కనుక ఇందులో మీకు 5 మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ 5 మార్క్స్ మీరు ఫటాఫట్ సాల్వ్ చేస్తే కనుక 2 నిమిషాల్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ కోర్స్లో మీరు జాయిన్ అవడం వల్ల మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా ప్రిలిమ్స్ మెయిన్స్ కవర్ అయ్యే విధంగా దీంట్లో మీకు సిలబస్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, బ్యాంకింగ్ అవేర్నెస్, అలానే జనరల్ అవేర్నెస్, అలానే కంప్యూటర్ అవేర్నెస్ కూడా కవర్ అవుతుంది జరుగుతుంది అనమాట. ఇది మీకు కంప్లీట్ సిలబస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ బ్యాచ్. ఇది మీకు 2250 రూపాయలకే స్పెషల్ ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. ఓకేనా? ఈ నోటిఫికేషన్ ఇంకా అప్లై చేసుకోవడం టైం ఉంది. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేయండి. అలానే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మన దగ్గర స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి. గ్రూప్ 2 ఏపీ వాళ్ళకి మెయిన్ స్పెషల్ బ్యాచ్ ఉంది. తెలంగాణ వాళ్ళకి గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. ఇది 1500 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా మీ క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్పించాము. డెమో క్లాస్ వినండి, మీ క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. డెమో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి, దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సీ క్యాలెండర్ కూడా మనకు ఆల్రెడీ అవైలబిలిటీ ఇచ్చేశారు. ఆ క్యాలెండర్ నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మోస్ట్లీ సీజీఎల్ ఎగ్జామినేషన్ డేట్స్, అలానే మీకు మిగతా ఎస్ఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. దానికి సంబంధించి నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను. ఎస్ఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ వీటికి సంబంధించి మన దగ్గర ఎస్ఎస్సీ స్పెషల్ బ్యాచ్ ఉంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు 3600 రూపీస్ ఉంటుంది. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో మీకు టైర్ 1, టైర్ 2 మొత్తం సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వేకి సంబంధించి మీ అందరూ తెలిసింది ఆల్రెడీ ఎన్టీపీసీకి సంబంధించి, గ్రూప్ డీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. బట్ ఆల్రెడీ ఏఎల్పీకి సంబంధించి, టెక్నిక్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మిగతా వెరీ సూన్ మనకి రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. దీంట్లో 2,50,000 ఉద్యోగాల పైగా నోటిఫికేషన్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ కూడా ఎవరైతే రైల్వేలో జాబ్ కొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. మీ కంప్లీట్ సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు
ఆఫర్లో 2250 రూపీస్కి కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే అంటే 3 ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్స్ వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు 4500 రూపీస్కి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 క్లాస్ ఉంటే ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ వాళ్ళు స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం 0 to హీరో బ్యాచ్ ఉంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం సిలబస్ అంతా కూడా నేనే చెప్తాను. ఇందులో మీకు మొత్తం 78 టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు ఆల్మోస్ట్ 450 గంటల పైన క్లాస్ ఉంది అనమాట. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఇవి కూడా మీకు 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది అనమాట. అండ్ నేను చెప్పిన విధంగా ఎవరైతే విద్యార్థులు ఇంకా IBPS, RRBPUకి అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇంకా టైం ఉంది. ఎగ్జామినేషన్ అనేది తెలుగు, ఇంగ్లీష్ అలానే ఇతర లాంగ్వేజ్లో కూడా జరగబోతుంది కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. బ్యాంక్ జాబ్ కొట్టాలని అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ. 9900+ వేకెన్సీ అనేవి అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు మన క్లాసెస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు వీడియోస్ అనేవి లైవ్ క్లాస్ షెడ్యూల్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది. అలానే మీకు క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.